తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా హుసేన్ సాగర్ పివి నరసింహారావు విగ్రహం పక్కన ఉన్నటువంటి గంగమ్మ గుడికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పూజలు చేశారు. అదేవిధంగా దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని, గంగతెప్పను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రదేశ్ గంగపుత్ర సంఘం, నగర గంగపుత్ర సంఘం, తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఫోటో ఇస్తా बोलो कट्टा मैसा माँ की దయచేసి మీరు మీ ఏదో కులవృత్తి తెలంగాణ రాకముందు అంతకుముందు అందరూ ముద్రాలు చేపలు పడుతున్నారు, ఎవరు ఆబ్జెక్షన్ చేయలే, మేము పట్టుకోమంటున్నాం. కానీ ఏవైతే స్పెషల్గా జీవోలు తీసుకొచ్చి ఎవరైతే వృత్తిలో లేరో వాళ్ళని కూడా తీసుకొచ్చి బలవంతంగా చేపలు పట్టిస్తున్నారు. దాంట్లో మా వాళ్ళకి దొరకవలసినటువంటి ఏదైతే అదున్నదో వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి మీరు దయచేసి మీరు ఒక్కసారి మా వాళ్ళ లోపల ఏమున్నది బాధ అది ఒక్కసారి మీరు పెద్ద మనం చేసుకొని ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే మేము మా పెద్దలను తీసుకొచ్చి కూర్చొని మాట్లాడతామన్నా. మేము మీకు వ్యతిరేకం ఏం కాదు, మేము మీతోటే ఉంటాము. మేము తప్పకుండా మీకు అన్ని విధాలా మీకు సపోర్ట్గా ఉంటాము. దయచేసి ఇప్పుడు మన జీవో తీసుకొచ్చారు. ఈ చరిత్రలో తెలంగాణ చరిత్రలో కానీ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఈ ఫిషరీస్ చైర్మన్ గంగపుత్రుడు తప్ప వేరే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ముదిరాజు కులస్తులు తీసుకొచ్చేసి చైర్మన్షిప్ చేసిండట. మా ముక్కు కోసేసినట్టు అయిపోయింది. ఇప్పుడు మీ అసలు మేము బెస్తోళ్ళు అంటే ఎవరు అని అంటే ముదిరాజులు అంటున్నారన్న. మరి ఇప్పుడు ఇది ఎంతవరకు ఇది కరెక్ట్గా మీరు ఆలోచన చేయండి. దయచేసి మా పెద్ద ప్రాబ్లం ఇది. మా వృత్తి మాకే ఉండాలి, మా చెరువులు మాకే ఉండాలి, మా సొసైటీలో ఎవరు రావద్దు. వాళ్ళు పట్టుకొనివ్వండి, మేము మాకు ఆబ్జెక్షన్ లేదు. కడుపు పీపుల్కి ఎవరైనా పట్టుకోవచ్చు. కానీ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నారు. అసలైన గంగపుత్రులు వీళ్ళే, అసలైన చేపలు పట్టే వాళ్ళు వీళ్ళే అంటున్నారు. కాబట్టి దయచేసి మీరు పెద్ద మనం చేసేసుకో.